హరి ఓం. ఈరోజు గీతా శ్లోకాలకు నేర్చుకోవడానికి వచ్చిన చిన్నారులకు ఈరోజు 12వ అధ్యాయము భక్తి యోగము నుండి 1, 2, 3 శ్లోకాలు నేర్పడము జరిగింది. మీకు వాట్సాప్లో గీతాపఠనం అనే వాట్సాప్ గ్రూపులో ఈ 3 శ్లోకాలు ఎలా చదవాలో మళ్ళా మీకు చదివి వినిపిస్తాను. దీన్ని చూసుకుంటూ నేర్చుకోగలరు. ఒక్క శ్లోకానికి 4గా విభజిస్తాను. ఒక్కొక్క చరణము 3 సార్లు చెప్తాను. మళ్ళీ పై లైను క్రింది లైను కూడా 3 సార్లు చెప్తాను. మళ్ళీ మొత్తము శ్లోకము 3 సార్లు చెప్తాను. మీరు నేర్చుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ఇప్పుడు మొదటి లైను. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఇప్పుడు రెండవ లైను 3 సార్లు చెప్తాను. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ఇప్పుడు పూర్తి శ్లోకము 3 సార్లు. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. ఈ శ్లోకాన్ని చూసుకుంటూ నేను చెప్పినట్లు మీరు 2-3 సార్లు పదే చదివితే చాలా తొందరగా ఈ శ్లోకాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గోపాలకృష్ణ భగవానికి జై.